ఈ వీడియోలో మనం రూబిక్స్ క్యూబ్ని ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ ట్రిక్స్ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఈ రూబిక్స్ క్యూబ్ని ఈజీగా కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక కలర్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కలర్ను ముందు మనం ప్లస్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. క్యూబ్లో మనకు 3 రకాల బాక్సెస్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ పీస్, 2 ఎడ్జెస్, 3 కార్నర్స్. మధ్యలో ఉన్నదాన్ని సెంట్రల్ పీస్ అంటారు. ఇవి ఎడ్జెస్, ఇవి కార్నర్స్. ముందు మనం ఎడ్జెస్ని సెట్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే, గ్రీన్ కలర్ ఎడ్జ్ ఇటువైపు ఉంది కదా, దాన్ని పైకి సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ని ఇంకొక ఎడ్జెస్ సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఎడ్జెస్ సెట్ అయ్యాయి. ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఈ ఎడ్జెస్కున్న కలర్స్ మరియు సెంట్రల్ పీస్ కలర్స్ రెండు ఒకే విధంగా వచ్చేటట్లు సెట్ చేసుకోవాలి. ఆ విధంగా సెట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ 2 కలర్స్ సెట్ అయ్యాయి కదా, ఈ విధంగా 2 కలర్స్ ఖచ్చితంగా సెట్ అయి ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక కలర్ని ముందు వైపు, ఇంకొక కలర్ని లెఫ్ట్ సైడ్ వైపు పెట్టుకొని పైన మనం సెట్ చేసుకున్న ప్లస్ సింబల్ డిస్టర్బ్ కాకుండా ఈ 4 సెంట్రల్ కలర్ను సెట్ చేసుకోవడానికి ఒక స్టెప్ ఉంది. ఫస్ట్ స్టెప్ 1 2 3 4 5 6 7 8 9. ఇది ఒక స్టెప్ ఫ్రెండ్స్. ఈ స్టెప్ని మనం ఫాలో అయితే ఇక్కడ మనకు ప్లస్ సింబల్తో పాటు ఎడ్జెస్కు సంబంధించిన 4 కలర్లు కూడా సెట్ అయి ఉంటాయి. ఇలా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కార్నర్స్ను సెట్ చేసుకోవాలి. కార్నర్స్ కూడా ఇక్కడ ఉన్న కలర్స్కు మ్యాచ్ అయ్యే విధంగా కార్నర్స్ను ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్నర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకొని ఇక్కడున్న లెఫ్ట్ సైడ్ కార్నర్ను పైకి తీసుకురావడానికి డౌన్, లెఫ్ట్. ఇక్కడ చూడండి, కలర్స్ మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ స్టెప్ని మనం వెనక్కి తీసుకొని దాని కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆ కార్నర్ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడికి మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక కార్నర్ సెట్ చేసుకోవడానికి కలర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడున్న కలరు రెడ్ కలరు, ఇక్కడ రెడ్ కలర్ సరిపోతుంది కాబట్టి ఈ రెడ్ కలరు ఇక్కడికి తీసుకురావడానికి లెఫ్ట్, డౌన్, రైట్. ఈ విధంగా చేస్తే ఇక్కడ కలర్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక కార్నర్ ఎక్కడుందో చూసుకొని ఇక్కడున్న కార్నరు రైట్ సైడ్, ఇక్కడున్న కార్నర్ పైకి తీసుకురావడానికి డౌన్, లెఫ్ట్. ఇక్కడ కలర్ మ్యాచ్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ కార్నర్ ఎక్కడుంది? ఇక్కడ కింది వైపు ఉంది కదా, ఇక్కడ కింద వైపు ఉన్న కలర్ని పైకి తీసుకురావడానికి డైరెక్ట్గా స్ట్రైట్గా మనం కలర్ను పెట్టుకొని డౌన్, లెఫ్ట్, లెఫ్ట్. ఇక్కడ కలర్ ఇక్కడికి వచ్చేసింది కదా, ఆ తర్వాత కలర్ ఇక్కడ రావడానికి రైట్, డౌన్, లెఫ్ట్. ఈ విధంగా చేస్తే కలర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ మనకు వన్ సైడ్ కలర్ సెట్ అయింది. ఆ తర్వాత సెంట్రల్ పీస్ కూడా సెట్ అయ్యాయి కలర్స్. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎడ్జెస్ సెట్ అయ్యే విధంగా ఆ కలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని మనం ఈ ఎడ్జెస్ను సెట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ను మనం సెట్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం సెట్ చేసుకున్న కలర్ బ్యాక్ సైడ్కి వచ్చేయాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న కలర్ను ఇక్కడ సెంట్రల్లో బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలరు ఎడ్జెస్లో బ్లూ కలర్ లేని ఎడ్జెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్జెస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన కనిపిస్తున్న ఎల్లో కలర్ దగ్గర మ్యాచ్ చేసి ఆ తర్వాత ఇక్కడున్న రెడ్ కలరు ఇటువైపు ఉందా లేదా అటువైపు ఉందా చూసుకొని, ఇటువైపు ఉంది కాబట్టి మనం ఒక స్టెప్ అవతల వైపు తిప్పుకొని డౌన్, లెఫ్ట్, స్ట్రైట్, లెఫ్ట్, డౌన్, రైట్. ఈ విధంగా సెట్ చేసుకుంటే ఇక్కడ కలర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఎడ్జెస్ సెట్ చేసుకోవడానికి ఇక్కడున్న బ్లూ కలర్ లేని ఎడ్జెస్ను సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ సెట్ చేసి, సెట్ అయిన తర్వాత ఇక్కడున్న ఎల్లో కలర్ ఇటువైపు ఉంది కాబట్టి అటువైపు ఒకసారి స్టెప్ తిప్పి డౌన్, లెఫ్ట్, స్ట్రైట్, లెఫ్ట్,
ఈ విధంగా సెట్ చేసుకుంటే ఎడ్జెస్ మనకు కరెక్ట్గా సెట్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడున్న బ్లూ కలర్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఈ ఎడ్జ్ తీసుకోకూడదు. ఈ ఎడ్జ్ మనం తీసుకొని కలర్ సెట్ చేసి ఇక్కడున్న బ్లాక్ కలర్ ఇటువైపు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం తిప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిప్పుకొని డౌన్, రైట్, డౌన్, లెఫ్ట్ ఈ విధంగా సెట్ చేసుకుంటే అన్ని ఎడ్జెస్ కూడా ఇక్కడ సెట్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఒక కలర్ సెట్ అయింది, ఆ తర్వాత ఎడ్జెస్ అన్నీ సెట్ అయ్యాయి. ఇప్పుడు మనకు కేవలం బ్యాక్ సైడ్ కలర్ మాత్రమే మిగిలింది. ఆ కలర్ను సెట్ చేసుకోవడానికి 7 సింబల్ను మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ 7 సింబల్ దేనికి అంటే ఇప్పుడు మనం బ్యాక్ సెట్ చేసుకున్న కలర్ డిస్టర్బ్ కాకుండా ఈ స్లైడ్ కూడా మనకు ప్లస్ వచ్చే విధంగా కలర్ సెట్ కావడానికి ఈ సింబల్ను మనం చూసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్ 7 సిరీస్లో లేదు కాబట్టి ఒకవేళ 7 సిరీస్లో ఉన్నా లేకపోయినా ఈ స్టెప్ను మనం అప్లై చేయాలి. ఈ స్టెప్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 ఈ విధంగా మనం చేసుకుంటే ఇక్కడ చూడండి 7 సిరీస్ వచ్చేసింది. 7 ఈ విధంగా వచ్చేసిన తర్వాత సేమ్ అదే స్టెప్ని మళ్ళీ రిపీట్ చేయాలి. 1 2 3 4 5 ఇక్కడ కొద్దిగా మిస్ అయింది చూడండి. ఒకవేళ ఏదైనా మిస్ అవుతుంది అనుకుంటే కన్నా దాన్ని కరెక్ట్గా సెట్ చేసి తిరిగి మనం 7 వచ్చేటట్లు చూసుకొని ఇక్కడ చూడండి 7 వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్ అప్లై చేయాలి. 1 2 3 4 5 6 ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ మనకు ప్లస్ అనేది సెట్ అయింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ప్లస్ సింబల్ వచ్చేసిన తర్వాత ఎడ్జెస్కు సంబంధించిన కలర్ కూడా మ్యాచ్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఈ ఎడ్జెస్కు సంబంధించిన కలర్ మ్యాచ్ అవ్వడానికి మొదట్లో మనం ఒక స్టెప్ నేర్చుకున్నాం కదా, ఆ స్టెప్ని ఇక్కడ సేమ్ అదే విధంగా అప్లై చేయాలి. ఇక్కడ మనం కలరు పక్కపక్కన లేవు, ఎదురెదురుగా సెట్ అయ్యాయి కాబట్టి ఒకసారి పక్కపక్కన ఎక్కడైనా సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి ఆపోజిట్గా మ్యాచ్ అయ్యాయి. అయినా కూడా సేమ్ అదే స్టెప్ని రిపీట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఒకసారి స్టెప్ అప్లై చేస్తే మనకు కలర్స్ అనేవి పక్కపక్కన మ్యాచ్ అయ్యి ఉంటాయి. ఈ విధంగా మ్యాచ్ అయిన తర్వాత ఈ 2 మ్యాచ్ అవ్వడానికి సేమ్ అదే స్టెప్ని మళ్ళీ రిపీట్ చేయాలి. 2 మ్యాచ్ అయిన కలర్స్ని ఎదురుగా మరియు లెఫ్ట్ సైడ్గా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా స్టెప్ని మనం చూసుకుంటే ప్లస్కు ప్లస్ మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత ఎడ్జెస్కు సంబంధించిన కలర్లు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయి ఉంటాయి. ఈ విధంగా మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు కార్నర్స్ని మనం సెట్ చేసుకోవాలి. కార్నర్స్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. కార్నర్స్ ఇక్కడ ఉన్న 3 కలర్స్కు మ్యాచ్ అయ్యాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి బ్లాక్, బ్లూ, ఇక్కడ ఉన్న రెడ్ ఈ కలరు ఈ కార్నర్ అనేది సెట్ అయింది. ఇక్కడ బ్లూ, రెడ్, ఎల్లో ఈ కలర్ కూడా సెట్ అయింది. ఇక్కడ కూడా ఎల్లో, ఆరెంజ్, బ్లూ కాబట్టి ఇది కూడా సెట్ అయింది. ఈ విధంగా మనం కార్నర్లు సెట్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సెట్ కాలేదనుకోండి, సెట్ అవ్వడానికి ఈ స్టెప్ను ఫాలో అవ్వాలి. 1 2 3 ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 ఈ విధంగా ఈ స్టెప్ని సెట్ చేసుకుంటే అప్పుడు మన కార్నర్లు అనేవి సెట్ అయ్యాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి కార్నర్స్ ఏవి కూడా ఇక్కడ సెట్ అవ్వలేదు. కార్నర్స్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి ఇందాక మనం వేసిన స్టెప్ని మళ్ళీ రిపీట్ చేయాలి. 1 2 3 లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 ఈ విధంగా రిపీట్ చేసుకుంటే కార్నర్ సెట్ అయ్యాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఉన్న బ్లాక్, బ్లూ, ఆరెంజ్ ఈ కార్నర్ ఇక్కడ సెట్ అయింది. ఈ కార్నర్ చూసుకుంటే ఈ 3 కలర్స్ అని మ్యాచ్ కాలేదు కాబట్టి సెట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అదే స్టెప్ 1 2 3 లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 ఇప్పుడు మళ్ళీ మనం కార్నర్ సెట్ అయ్యా లేదో చూసుకోవాలి. ఇక్కడ బ్లూ, బ్లాక్, రెడ్ మరియు ఈ కార్నర్ సెట్ అయింది. ఇక్కడ ఎల్లో, బ్లూ, రెడ్ ఈ కార్నర్ కూడా సెట్ అయింది. ఇక్కడ ఆరెంజ్, ఎల్లో మరియు బ్లూ ఈ కార్నర్ సెట్ అయింది. ఆ తర్వాత ఈ కార్నర్ కూడా సెట్ అయింది. ఈ విధంగా 4 కార్నర్లు సెట్ అయిన తర్వాత క్యూబ్ని ఈ విధంగా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ నుంచి డౌన్,
రైట్, అప్, లెఫ్ట్. ఇదే విధంగా డౌన్, రైట్, అప్, లెఫ్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కార్నర్ సెట్ అయిపోయింది, కరెక్ట్గా కలర్ మ్యాచ్ అయింది కాబట్టి ఒక స్టెప్ పక్కకు తిప్పుకోవాలి. సేమ్ అదే విధంగా మళ్ళీ డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్. ఇదే విధంగా ఈ స్టెప్ని రిపీట్ చేస్తూ ఉండాలి. కార్నర్ సెట్ అయ్యేంత వరకు ఈ విధంగానే రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కార్నర్ సెట్ అయింది. ఆ తర్వాత ఈ 2 కార్నర్లు సెట్ అవ్వడానికి సేమ్ అదే స్టెప్ని డౌన్, రైట్, అప్, లెఫ్ట్, ఈ విధంగా కార్నర్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. కార్నర్ సెట్ అయింది కాబట్టి ఒక స్టెప్ పక్కకు తిప్పుకొని డౌన్, రైట్, అప్, లెఫ్ట్. ఈ విధంగా ఈ స్టెప్ని రిపీట్ చేస్తూ ఉండాలి కార్నర్ సెట్ అయ్యేంత వరకు. ఈ విధంగా రిపీట్ చేస్తూ ఉంటే కార్నర్ అనేది సెట్ అవుతుంది. ఈ విధంగా సెట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. చూశారు కదండి ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయగలిగితే క్యూబ్ని కేవలం 2 నిమిషాల్లోనే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నేను ఇంకొక ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను. క్యూబ్లో ఉన్న కలర్స్ని పక్కన లేకుండా విడగొట్టడం చాలా కష్టం. ఫ్రెండ్స్, దానికోసం ఒక ట్రిక్ ఉంది. ఇక్కడ చూడండి, క్యూబ్ని సాల్వ్ చేసిన తర్వాత కలర్స్ ఏ కలర్స్ కూడా పక్కన రాకుండా ఉండడానికి ఈ ట్రిక్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్టెప్ అవతలకు మరియు ఒక స్టెప్ యువతలకు, అదేవిధంగా సేమ్ క్యూబ్ని తిప్పుకుంటూ ఒక స్టెప్ కిందకు ఒక స్టెప్ పైకి తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, పక్కన కలర్ మ్యాచ్ అయింది. ఇంకొకసారి కిందకు తిప్పండి. ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. ఇంకొకసారి కిందకు తిప్పండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యూబ్లో ఉన్న ఏ కలర్ కూడా పక్కన అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ కలర్ కూడా పక్కన లేకుండా ఇక్కడ సెట్ అయి ఉంది. తిరిగి మనం క్యూబ్ని సెట్ చేసుకోవడానికి సేమ్ అదే విధంగా రివర్స్లో మనం చేసుకోవాలి. ఈ విధంగా జస్ట్ ఒక 6 స్టెప్స్తో మనం ఈజీగా మళ్ళీ సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.